మాట్లాడుతుంది అతను కదా అత్తయ్య. ఇదిగో ఆ బొండం అతనికి ఇచ్చిన డబ్బు అలా మాట్లాడుతుంది అతనితో. డబ్బు కాసపడి మీరు ఈరోజు తప్పు చేస్తున్నారు, కానీ రేపు నిజం బయటపడ్డాక వాళ్లతో పాటు మీరు కూడా శిక్ష అనుభవిస్తారు. ఏంటమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుని బెదిరిస్తున్నావా? దీన్ని బెదిరించడం అనరు, మంచి చెడు చెప్పడం అంటారు. అయినా వీళ్ళతో మాట్లాడేంటి అపర్ణ? మన లాయర్ గారితో చెప్పి వేలేరని చేద్దాం పదండి. రెండత్తయ్య, మేం వార్నింగ్ ఇవ్వడం అంటే వార్ మొదలు పెట్టినట్టే. మీరు పోలీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చెడ్డవాడు యుద్ధంలో గెలిచినట్టు ఏ చరిత్రలోనూ లేదు. నువ్వేం కంగారు పడికి నాయుడు బావా, నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. చచ్చా, మీరు అందరూ ఉండగా నాకెందుకు కంగారు అపర్ణ? ఇదిగో నన్ను ఇలా తీసుకురాగానే వెనకాలే మీరు వచ్చారు చూడు, అది నాయుడు బాబు ధైర్యం. అంతే, మన కంగారు లేదు. స్నేహ, ఏంటి స్నేహ ఎందుకు ఎడుతున్నావు? చచ్చా, కళ్ళు తుడుచుకో. ఇదిగో నాకేం భయం లేదు. అయినా నువ్వు ఉండగా నాకేమన్నా కణితావేంటి? నా ప్రాణం అడ్డేసైనా సరే నేను కాపాడుకుంటాను నాయుడు బావా. అలాగే. ధైర్యంగా ఉండండి భయ్యా. నాకేం భయం లేదు అర్జున్. కాకపోతే నా బాధల్లో ఒకటే, వ్రతం చూడడానికి వచ్చిన మిమ్మల్ని మా కోసం ఇలా అనవసరంగా బాధ పెడుతున్నాం. అదే నా బాధ. మేమే కాదు నాయుడు బావా, ఊరంతా నీ వెనుకుంది. నీ మంచితనమే నీకు కొండంత అండ. మీ ఓదార్పు యాత్ర త్వరగా ముగించండి అమ్మా. వేయలేదు అన్నారుగా, ఈ రోజు సాయంత్రం వరకే టైం ఉంది. ఈ గడువు దాడితే మళ్ళీ కోర్టే. ఏంటమ్మా, మీ ఆయన్ని లోపల చూసేసరికి నీ గుండె తరుక్కుపోయిందా? చెప్పాను కదే, వాణ్ణి ముందు సెల్లో, తర్వాత జైల్లో పడేస్తాను అని. ఇది జరిగింది, అది జరుగు. మీరేం చేసినా అది తాత్కాలికమే. ఆయన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావే? ఏదైనా ఎక్కువ చేసావనుకో, వాడితో పాటు నువ్వు జైలుకెళ్తావు. ఎవరు ఎక్కడికి వెళ్తారో చూద్దాం. తల్లి కూతుళ్ళు రెడీగా ఉండండి. చూసిన చాలు బాగున్నా.
మొత్తానికి మొనగాళ్ళనిపించుకున్నారుగా. ఆ కుంటోణ్ణి కటకటాల పాలు చేశారుగా. మేమెంత కష్టపడ్డా ఏం ప్రయోజనం లేమ్మా. అదేంటమ్మా, అనుకున్నది సాధించారుగా. సాధించిన సంతోషాన్ని మీ అబ్బాయి చెడగొడుతున్నాడు కదమ్మా. కష్టపడి లోపల వేయించిన వాడిని బయలు మీద బయటకు తీసుకురాబోతున్నాడు. ఏమైంది అర్జున్? లాయర్ గారు కోర్టులో ఉన్నారనుకుంటా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరెలా అక్క? మనకి సాయంత్రం వరకే టైం ఉంది. సమయానికి శేఖర్ కూడా ఇంట్లో లేడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక పని చేద్దాం అర్జున్. మీ ఫ్రెండ్కి కాల్ చేసి అర్జెంటుగా లాయర్ గారిని లైన్లోకి తీసుకోమని చెప్పు. గుడ్ ఐడియా. లాయర్ని రప్పించకుండా అర్జున్ గారు నాపే శక్తి నీకే ఉందొదినా. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. మేమేం చేయలేమమ్మా. అపర్ణ గురించి మీకు తెలుసు కదా. అది ఇక్కడికొచ్చి కూడా రానట్టు నాటకం ఆడి మమ్మల్ని బకరాలి చేసింది. అక్కడ మాతో ఆడుకుంటుంది. దాంతో పెట్టుకోవడం మా వల్ల కాదమ్మా. ఎంతైనా మనం ఒకటి. మనసుంటే మార్గం ఉంటుంది. సుకన్య, నువ్వన్నా చెప్పమ్మా. వీళ్ళకి సాయం చేసి అపర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకుందామమ్మా. ఎలా చెప్తా. హలో మురారి, అర్జెంటుగా మన లాయర్ గారి దగ్గరికి వెళ్ళు. మనకి బాగా కావాల్సిన మనిషికి ఇమ్మీడియట్ గా బెయిల్ కావాలి. రే తమ్ముడు, త్వరగా రారా రారా. అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా అమ్మా. రే తమ్ముడు, త్వరగా రారా. రే తమ్ముడు, త్వరగా రారా. తమ్ముడు, త్వరగా రారా. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మకి ఏమైందక్క? ఎవరా సడన్ గా పడిపోయి ఇలా కొట్టుకుంటుంది. బాబు, ఫిట్స్ వచ్చినట్టుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. త్వరగా తీసుకెళ్ళండి. అమ్మా అమ్మా. కార్తీయండలుడు గారు, హాస్పిటల్కి తీసుకువెళదాం. పదాపర్ణ, నువ్వు కూడా మాతో వస్తే స్నేహకి తోడెవరుంటారమ్మా. అత్తయ్య సంగతి మేము చూసుకుంటాం. అర్జున్, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అయ్యో అమ్మా, మెల్లగా. అయ్యో మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. అమ్మా, అయ్యో పదరా, పద. నువ్వు జాగ్రత్త స్నేహ. నాకేం పర్లేదక్క, ముందు అత్తయ్యని చూసుకో. సరే, హాస్పిటల్కి వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగేమ్మా. భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతోంది? శుభం జరగాల్సిన ఇంట ఈ అశుభాలేంటి? అమ్మా స్నేహ, ఏంటోనమ్మా, ప్లీడర్ గారు రావాల్సిన ఇంటికి ఫిట్స్ వచ్చాయేంటమ్మా? ఇది నీ దురదృష్టమా లేక మా అదృష్టమా? అయినా సడన్ గా మూర్ఛ రావడానికి ఆవిడేమైనా మూర్ఛరోగా? వానదేవుడు తలుచుకుంటే వర్షాలొస్తాయి. మా అమ్మ నేను తలుచుకుంటే ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థం కాలేదా? లాయర్ని రప్పించి బెయిల్ ఇప్పించడానికి మీ అక్క ట్రై చేసింది. వాళ్ళ అత్తయ్యకి లేని రోగాన్ని రప్పించి మీ అక్కకి ట్రబుల్ ఇప్పించి బావతో సహా మేం పంపించేశాం.
ఇప్పుడు లాయరు రాడు, బెయిలు రాదు. అసలే మగ దిక్కులేని ఇల్లు. ఇక దీనికి దిక్కెవరమ్మా? ఇంకా దిక్కే ఉంది. ఇంట్లో ఇల్లాలు, జైల్లో జతగాడు. టైటిల్ బాగుందమ్మా, అచ్చం దీని మొహంలాగా. పదవే, ఇప్పుడు మన సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం. తమ్ముడు, త్వరగా తీసుకెళ్ళరా, లేదంటే అమ్మ మనకి దక్కేలా లేదురా. అమ్మకేం కాదక్క, నువ్వు టెన్షన్ పడకు. రే, త్వరగా స్పీడ్ గా తీసుకెళ్ళరా కొంచెం. అర్జున్ త్వరగా పోనీ అర్జున్. నటన నీకే కాదే, మాకు వచ్చు. మమ్మల్నే వెర్రివాళ్ళని చేస్తావా? ఇప్పుడు మీ అమ్మ చెల్లి పిచ్చివాళ్ళైపోతారు, చూడవే. అపర్ణ, అమ్మకి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్తుందిరా? అలాగే ఉంది. ముందు నువ్వు వెనక్కి చూడకుండా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే అక్క. నీ తల్లికి చెల్లికి సాయం అందకుండా చేశామే. లాయర్ని రప్పించకుండా అర్జున్ ఆపావు. ఇప్పుడేం చేస్తావే నువ్వు? ఏం చేస్తుందమ్మా? మహా అయితే వేగంగా వెళ్లే ఈ కారులోంచి కిందికి దూకి చస్తుంది, అంతే. రే తమ్ముడు, నువ్వు కొంచెం త్వరగా పోనివ్వరా. అర్జున్ కారాపు. ఆపు అర్జున్. ఎందుకు అపర్ణ? అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి లేట్ అవుతుంది. అదేనండి నా బాధ కూడా. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు అత్తయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే శాశ్వతంగా అవయవాలు చచ్చుబడిపోతాయి. హార్ట్ స్ట్రోక్ వస్తే శాల్తీయ లేచిపోతుంది. ఇంత తెలిసిన దానివి కారు ఎందుకు ఆపావే? దారిలోనే మా అమ్మని చంపేద్దాం అనుకుంటున్నావా? కాదు వదినా, కాపాడదామని. కాపాడడానికి ఇక్కడ ఏముంది అపర్ణ? కొలమి అర్జున్. కొలిమా? కోలిమా? ఒకసారి అటు చూడండి. వాతానికి వాతలే రక్ష అని మా అమ్మ చెప్తుంటే వినేదాన్ని. ఎర్రగా కాల్చిన ఇనప కడ్డి అత్తయ్య మెడపైన కానీ చేతులపైన కానీ కాలిస్తే ఫిట్స్ పట్టా పంచులు అయిపోతాయి. ఏ స్ట్రోకు రాదు. ఇలాంటి ట్రీట్మెంట్ నేను ఎప్పుడు వినలేదే. ఇది పల్లెటూరి నాటు వైద్యం అర్జున్. పక్కాగా పనిచేస్తుంది. ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీని నువ్వు తీసుకురా. లేట్ చేయకు, వెళ్ళు. సరే. రే రే, వద్దురా.
ఏమండి? ఏంది బాబు? మా అమ్మకి పక్షవాతం వచ్చింది. ఇక్కడేదో నాటు వైద్యం చేస్తారన్నారు. ఈ దబ్బడం ఎర్రగా కాల్చి మెడ మీద సులుకు పెడితే దెబ్బగా లేచుకోకుండా బాబు. అలాగా? కానీ ఉండు తొందరగా. అట్టగే. బయటికి రండి అత్తయ్యా. వద్దే, వద్దు, రండి. వద్దు, వద్దు. రండి. వద్దే. రండి. మమ్మ నొదలవే. ఏంటి నాకే వాతలు పెడతావా? మరి నాకు నామాలు పెట్టలేదా అత్తయ్య? కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటే ఇదే. లాయర్ నొద్దు అన్నారు కదా, ఎన్ని వాతలు భరిస్తారో భరించండి. భరించలేకపోతే లాయర్ని పిలిపించమని మీ అబ్బాయితో చెప్పండి. చచ్చినా చెప్పను. అమ్మా, నువ్వు ఆ వాతలు తట్టుకోలేవే. నా మాట విని వాడితో చెప్పేవే. అర్జున్, త్వరగా రా అర్జున్. వస్తున్నా వస్తున్నా. త్వరగా కానివ్వండి. అయ్ బాబాయ్. అమ్మా, ఆఖరి సరే ఆలోచించువే, ఆలోచించు. అమ్మా, నిజం చెప్పేయమ్మా. పదబాబు. రండి రండి. ఎక్కడ పెట్టాలమ్మా వాతలు? కీలెరిగి వాత పెట్టమన్నారు. చూసి జాగ్రత్తగా పెట్టండి. అలాగేనమ్మా, గట్టిగా పట్టుకోండి. వదినా, అత్తయ్య గారిని గట్టిగా పట్టుకో. అమ్మా, సారీ అమ్మా, అంతా నీకోసమే. అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా చూసారా, లేచి కూర్చుంటుందని చెప్పానా? కూర్చోండి. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? స్పృహలోకి వచ్చావా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉందా? బాగుందిరా. మళ్ళీ జన్మెత్తినట్టుంది కదా అత్తయ్య. చాలా థ్యాంక్స్ అపర్ణ, అమ్మని సేవ్ చేసావు. చాలా 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 థ్యాంక్స్. అయ్యో, అత్తయ్యని కాపాడ్డం నా బాధ్యత అండి. అత్తయ్య మళ్ళీ పుట్టారు కాబట్టి వెంటనే ఒక మంచి పని చేయండి. బాబు అర్జున్, నాకిప్పుడు పర్వాలేదురా. నాయుడు బావకి మన లాయర్తో పేలిపిస్తానని చెప్పావు కదా, వెంటనే ఆ పంచుడు బాబు. ఎంత గొప్ప మనసమ్మా నీది. ఈ టైంలో కూడా ఇతరుల సమస్యల్ని గుర్తుపెట్టుకుంటున్నావంటే నువ్వు నిజంగానే గ్రేట్ అమ్మా. అమ్మా ఇప్పుడే లాయర్ గారికి ఫోన్ చేస్తాను. నువ్వు ఆ పంచుడు. అత్తయ్యా, నా ట్రీట్మెంట్ ఎలా ఉంది? స్నేహ, ఏం చేద్దామమ్మా? సమయం గడుస్తోందే తప్ప సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. అదే ఆలోచిస్తున్నానమ్మా. ఇప్పటికిప్పుడు లాయర్ని సమకూర్చడం అంటే కాస్త కష్టమే. మరెలా స్నేహ? మనం ఉండి కూడా నాయుడు బావని కష్టపెడుతున్నాం. తనకి మనం తప్ప ఎవరూ లేరే. ఆయన నా ప్రాణం అమ్మా, ఎలాగైనా కాపాడుకుంటాను. దీనికంతటికీ కారణం నేను. ఆ రోజు నేను తొందరపడకుండా ఉండుంటే మీ జీవితాల్లోకి దుష్టగ్రహాలు వచ్చిండేవి కావు. నీటిలోని మొసలికి ఏనుగు కూడా లోకు అన్నట్టు ఇంత పెద్ద కుటుంబం కూడా
వాళ్ళిద్దరికీ అలసైపోయిందే